సమయం 6 నిమిషాలైంది. తెనాల్లో స్వరాజ్య టాయిస్ ఏరియాలో వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం తెనాలి ఆంధ్రప్రదేశ్ తెనాలి చూస్తున్నాం సాయంత్రం సమయం. ఇటుకున్న వైకుంఠపురం వెళ్ళే దారిని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వైకుంఠపురం దారి స్వరాజ్య టాయిస్ నుంచి వైకుంఠపురం వెళ్ళే దారిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. టీవీ కాటనా స్వరాజ్ టాయిస్ ఏరియాని చూద్దాం. వైకుంఠపురం దారికి వైకుంఠపురం దారి చూద్దాం. స్వరాజ్ టాయిస్ ఏరియా పాతది. ఇక్కడ నుంచి స్వరాజ్ టాయిస్ నుంచి వైకుంఠపురం వెళ్ళే దారిని చూద్దాం. వైకుంఠపురం వెళ్ళే దారి ఇది. పాత స్వరాజ్ టాయిస్ తెనాల్లో. తెనాలి చూస్తున్నాం. తెనాల్లో మానవుని జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. విలువైన సమాచారాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనం సాంకేతికంగా ముందుండొచ్చు. మారుతున్న కాలజానికి టెక్నాలజీకి మనం అలవాటు పడి సమాచారాన్ని మనం సేకరించి దాని ద్వారా ముందడుగు వేయచ్చు. ఇదంటే ఇది వైకుంఠపురం వెళ్ళే దారి. అబ్బాయి ఈ పేటను ఏమంటారు? అబ్బాయి ఈ పేటను ఏమంటారు? ఈ పేటను ఏమంటారు? ముత్యంశెట్టిపాలెంలో నేను వీడియో తీస్తున్నా. ఇక్కడ విశేషాలు చెబుతారు ఏమైనా ఉన్నాయేమని? ఇక్కడ గుళ్ళు గోపురాలు ఏం లేవా? అది అసలు ఉంది. ఆర్టీసీ సుధాకర్ కొట్టండి. ఆర్టీసీ సుధాకర్ యూట్యూబ్ కొట్టండి. నేను కండక్టర్నే, తెలుసా తెలీదా మీకు? కొట్టండి, ఇంటికి వెళ్ళి ఆర్టీసీ సుధాకర్ కొట్టండి. ధన్యవాదాలు. మీకు మిమ్మల్ని తీయట్లేదులే. నా పేరు సుధాకర్ పరుచూరి. వైకుంఠపురం చూపిద్దాం. యూట్యూబ్లో ఉంటుంది. ముత్యంశెట్టిపాలెం అని చెప్పారు పిల్లలు. ముత్యంశెట్టిపాలెం నుంచి ఈ రోడ్డు నుంచి మనం ఏరియా పేరు చెప్పండి హుషారుగా. ఏరియా పేరు చెప్పండి. ధన్యవాదాలు. ముత్యంశెట్టిపాలెంకి ఎక్కడ నా మాట విన్నారా? నా మాట వినలేదు. రీల్స్లో ఉన్నాను. చెప్పబాయ్. ఆర్టీసీ సుధాకర్ కొట్టు. ధన్యవాదాలు. నువ్వేం చేస్తావంటే ఆర్టీసీ సుధాకర్ కొట్టు యూట్యూబ్లో కనపడతావు. ఇప్పుడు లైవ్లో పెట్టేసి తర్వాత లోడ్ చేస్తా. వైకుంఠపురం దారి ఏం చెబుతున్నా అందరికి. ఇది అంతేనా? చెప్పచ్చా లేదా? ధన్యవాదాలు. నీ పేరు చెప్పు. పండు. ధన్యవాదాలు పైన. నేను సుధాకర్ పరుచూరి, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్, తెనాలి డిపోలో. ఇంకా 4 ఏళ్ళు ఉంది సర్వీసు. చేస్తూనే ఉంటా వీడియోలు అందరికి. అంతేనా? ఓకేనా బాయ్? ఇవ్వమంటా వద్దా? ఓకే, ధన్యవాదాలు. అది మనదన్నట్టే ముత్యంశెట్టిపాలెంలో నడక.
ముత్తిశెట్టిపాలెం ఏరియా ఇది. మనం ఇక్కడి నుంచి వైకుంఠపురం దారి చేసుకుంటున్నాం. ఈ రోడ్లో ఉన్నాం. జనాలకి స్వరాజ్ టాక్సీ నుంచి ముత్తిశెట్టిపాలెం నుంచి ఇక్కడ లక్ష్మీ తిరుపతి గోపయ్య ఆలయం ఉంది. తిరుపతమ్మ ఆలయం ఉంది. పైన వెళ్తే వైకుంఠపురం కనపడుతుంది. వైకుంఠపురం దగ్గర రైల్వే బ్రిడ్జి మీదుగా రైలు వెళ్ళిపోద్ది. చర్చి ఇక్కడ చర్చి కనపడేది. హరిహర అయ్యప్ప భజన బృందం అయ్యప్ప స్వామి దేవాలయం ఇది. కనిపించేది అయ్యప్ప స్వామి దేవాలయం. అయ్యప్ప స్వామి దేవాలయం కట్టాం. ఇక రైల్వే బ్రిడ్జి దాటితే వైకుంఠపురం. ఆ రైల్వే బ్రిడ్జి మీద రైలు వెళ్ళిపోద్ది. పైనుంచి కింద నుంచి బస్సులు వెళ్తాయి. వెళ్ళే బస్సులు కనపడుతున్నాయి. కింద బస్సులు వెళ్ళేవి. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి కింద మనం వైకుంఠపురాన్ని దాటించుకుంటున్నాం. కనిపించేది వైకుంఠపురం దేవాలయం. వైకుంఠపురం చూస్తున్నాం. వైకుంఠపురం ఇదే. లోపలికి వెళ్ళాలి, గుడి లోపలికి. ఇక్కడి నుంచి వైకుంఠపురం బ్రిడ్జి మీదుగా చెరుపల్లి బస్సులు వెళ్తాయి. ప్రస్తుతం రేపల్లి బస్సు వెళ్తాను చూస్తున్నాం. రేపల్లి బస్సు 02:45 రేపల్లి బస్సు వైకుంఠపురం మీదకి వెళ్తుంది. వైకుంఠపురం ఆర్చి. అందరికీ ధన్యవాదాలతో పెదరావూరు రోడ్డుకి వచ్చేసాం. తెనాలి టౌన్ నుంచి పెదరావూరు రోడ్డుకి వచ్చేసాం. అన్నదన్నట్టే. నా వీడియోలు సమాచార కోణంలో తెలియని ప్రాంతాలని, జనం యొక్క మాట తీరుని, బస్సు ఎక్కడుందో లైవ్ ద్వారా తెలియపరుస్తూ ఉంటాను. డ్యూటీలో లైవ్ ద్వారా బస్సును తెలియజేస్తాను. అప్పుడప్పుడు ఏరియాలో సమాచార వీడియోల్ని చూపిస్తాను. తెనాలి నుంచి పెదరావూరు రోడ్లో ఉన్నాం. పెదరావూరు రోడ్లో అందరికీ ధన్యవాదాలతో తెనాలి నుంచి పెదరావూరు రోడ్డు ఇది. మనం ప్రస్తుతం ఐటీ గేట్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ చెరుకు రసం ఉంది. మానవుని ప్రతి నిమిషం విలువైంది. మన ఎదుగుదలకి సమాచారం కీలకమైంది. సమాచార సేకరణలో మనం ఎప్పుడు ముందు ఉండాలి. ఎందుకంటేనే మన లాభం పొందగలుగుతాం. తెనాలికి 3 కిలోమీటర్ల దూరంలో పెదరావూరు. ప్రస్తుతం పెదరావూరు రోడ్లో లైవ్ ద్వారా ఉన్నాను. చెరుకు రసం తీసుకున్నాం. చెరుకు రసం
చెరుకు రసం బండి దగ్గరకు వచ్చేసాం. ఇదే చెరుకు రసం. ఇక్కడి నుంచి పెదరావూరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందరికీ ధన్యవాదాలతో. నాకు కూడా 2 30 రూపాయలు. లేదు, రేపు పొద్దున 1:30కి, రేపు మధ్యాహ్నం నుంచి 1:30కి. ఎప్పుడు పాత పెట్టుంటుంది, పాత వీడియో పెట్టుంటాను. వచ్చి చూద్దాం. ఏ ఊరు అబ్బాయి? ఏ ఊరు సొంతూరు? కనాలి. ఎప్పుడు చూడలేదు నా వీడియోలు, చూడలేదుగా. ఓకే. ప్రస్తుతం చెరుకు బండి దగ్గర, జడవని పాలెం దగ్గర చెరుకు బండి దగ్గర ఉన్నాం. ధన్యవాదాలు అబ్బాయి. యూట్యూబ్లో కనపడతాం, మనం యూట్యూబ్లో కనపడతాం. సుధాకర్ ఆర్టీసీ కొట్టేసే, సుధాకర్ ఆర్టీసీ. మన జనాల్ని ఎప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాం. 2 3 ఇస్తావా? 3 అబ్బాయి. ధన్యవాదాలు. నీకు పేరేంది? పేరు చెప్పాయి. కుమార్, అన్నిటి కుమారే. ధన్యవాదాలు. అయితే యూట్యూబ్లోకి వెళ్తాంలే. అంటే ఈ వీడియో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా అంటే స్వరాజ్ కాడి నుంచి ముత్యంశెట్టిపాలెం మీదగా వైకుంఠపురం చేరే మార్గం చూపించా. అంటే టౌన్లో మంచిదేగా. వెళ్తున్న బస్సు, జనాలు వెళ్తున్నాయి బస్సులో. చెరుకు రసానికి ధన్యవాదాలు. ఇది ఐటీ గేట్ దగ్గర చెరుకు రసం బండి ఉంది, వినియోగించుకోండి. 150 మిల్లీలీటర్లు 10 రూపాయలు, 300 మిల్లీలీటర్లు 20 రూపాయలు, 1 లీటర్ 30 రూపాయలు, 1000 ml 60 రూపాయలు రేట్లుగా ఉన్నాయి. ధన్యవాదాలుగా. ధన్యవాదాలు. శుభం కార్డు వేసేస్తాగా. ఇది షుగర్ ఈ బండితో. ధన్యవాదాలు. శుభం కార్డు. అందరికీ ధన్యవాదాలు. ఓకే.